నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ స్వర్ణ. వీళ్ళ వైఎస్ఆర్ వారసులు పులివెందులో షర్మిల, సునీతలపై సీఎం జగన్ ఫైర్. ఒకప్పుడు కరువు ప్రాంతంగా పేరున్న పులివెందులకు ఇప్పుడు కృష్ణా జలాలు వస్తున్నాయి. నా తండ్రి ఆ మహానేత, దివంగత నేత వైఎస్ఆర్ వల్లే ఈ అభివృద్ధి పరుగులు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం ఉదయం ఎన్నికల నామినేషన్ కోసం పులివెందుల వెళ్లిన సీఎం జగన్ అంతకు ముందు సిఎస్ఐ గ్రౌండ్ లో జరిగిన బహిరంగ సభలో భావోద్వేగంగా మాట్లాడారు. నా పులివెందల నా సొంత గడ్డ, నా ప్రాణానికి ప్రాణం. ప్రతి కష్టంలో నా వెంట నడిచిన ప్రతి ఒక్కరికి మీ జగన్, మీ బిడ్డ ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెబుతున్నారు. పులివెందల అంటే అభివృద్ధి, నమ్మకం, ఒక సక్సెస్ స్టోరీ. ఈ అభివృద్ధికి కారణం వైఎస్ఆర్ బాటలో మరో 2 అడుగులు ముందుకు వేసింది మన ప్రభుత్వం. పులివెందులలో ఏం ఉంది అనే స్థాయి నుంచి పులివెందులలో ఏం లేదు అనే స్థాయికి చేరుకున్నాం. అందుకే పులివెందుల ఒక విజయ గాథ. పులివెందుల కల్చర్, కడప కల్చర్, రాయలసీమ కల్చర్ అంటూ మనపై వేలెత్తి చూపిస్తున్నారు. మంచి చేయడం, మంచి మనసుతో ఉండడం, బెదిరింపులకు లొంగకపోవడం, మాట తప్పకపోవడం మన కల్చర్. టీడీపీ మాఫియా 4 దశాబ్దాల దుర్మార్గాన్ని ఎదిరించింది ఈ పులివెందుల బిడ్డలే. వైఎస్ఆర్ జగన్లపై లేనిపోని ముద్రలు వేసి దెబ్బతీయడానికి చంద్రబాబు దత్తపుత్రుడు వదినమ్మ ప్రయత్నిస్తున్నారు. ఆ కుట్రలో భాగంగా ఈ మధ్య వైఎస్ఆర్ వారసులమని కొందరు ముందుకు వస్తున్నారు. అసలు ఆ మహానేతకు ఎవరు వారసులో చెప్పాల్సింది ఎవరు? ప్రజలే మీ బిడ్డకు ఎదుర్కోలేనట్టుగా వీళ్ళంతా ఏకమయ్యారు. చంద్రబాబు, దత్తపుత్రుడు బీజేపీలతో పాటు నా 2 చెల్లెమ్మలతో కుట్రలో భాగమయ్యారు. వైఎస్ఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు? నాన్నగారిపై కక్షతో కుట్రపూర్వకంగా కేసులు పెట్టింది ఎవరు? వైఎస్ఆర్ పేరును చార్జ్ షీట్ లో చేర్చింది ఎవరు? వైఎస్ఆర్ కీర్తి ప్రతిష్టలను చెరిపివేయాలని, వైఎస్ఆర్సీపీకి పేరు దక్కకూడదని, విగ్రహాలు తొలగిస్తామని చెబుతున్న వాళ్ళు, ఆ పార్టీలతో చేతులు కలిపిన వాళ్ళు వైఎస్ఆర్ వారసుల. పసుపు చీరలు కట్టుకొని వైఎస్ఆర్ శత్రువులతో చేతులు కలిపిన వాళ్ళు, ఆ పార్టీలో చేరిన వాళ్ళు వాళ్ళ వైఎస్ఆర్ వారసులు అని ప్రశ్నిస్తున్నా అని అన్నారు. వైఎస్ఆర్ పేరు కనబడకుండా చేయాలని కాంగ్రెస్ ప్రశ్నించింది. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ కు ఎవరైనా ఓటేస్తారా? హోదాను తుంగలో తొక్కిన కాంగ్రెస్ ను ఎవరైనా ఓటేస్తారా? నోటాకు వచ్చినవన్నీ ఓటర్లు రాని కాంగ్రెస్ కు ఎవరైనా ఓటేస్తారా? కాంగ్రెస్ కు ఓటేస్తే బాబుకు ఓటేసినట్లు కాదా? మన ఓట్లు చీలిస్తే చంద్రబాబుకు, బీజేపీకి లాభమా కాదా అని ప్రశ్నించారు. నా చిన్నాన్న వివేకాను చంపింది ఎవరో దేవుడికి, ఆ జిల్లా ప్రజలకు తెలుసు. వివేకాను చంపిన నిందితుడికి మద్దతు ఇస్తుంది ఎవరు? వివేకాకు 2వ భార్య ఉన్నది, సంతానం ఉన్నది వాస్తవం కాదా అన్నాడు. ఎవరు ఫోన్ చేస్తే అవినాష్ అక్కడకు వెళ్లారు. పలు ఇంటర్వ్యూలో అవినాష్ లేవనెత్తిన ప్రశ్నలు నహేతకములే నా కాదా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ అవినాష్ ఏ తప్పు చేయలేదు, అది బలంగా నమ్మాను కాబట్టి టికెట్ ఇచ్చారు. అవినాష్ రెడ్డి జీవితం నాశనం చేయాలని చూస్తున్నారు. అవినాష్ ను కనుమరుగు చేయాలనుకునేది ఎంత దారుణమో ఆలోచించండి అని అన్నారు. బురద చల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో మీ అందరికీ కనిపిస్తుంది. పసుపు మూకలతో మన చెల్లెమ్మలు ఈ కుట్రలో భాగం కావడం దుర్మార్గం. చిన్నాన్న వివేకాను అన్యాయంగా ఎన్నికలలో ఓడించిన వాళ్లతో చెట్ట పట్టాలేసుకుని తిరుగుతున్నారు. వైఎస్ఆర్ పై కుట్రలు చేసిన వాళ్ళు అందిస్తున్న స్క్రిప్ట్ చదువుతున్న వీళ్ళ వైఎస్ఆర్ వారసులు. తమ సొంత లాభం కోసం ఎవరు ఈ కుట్ర చేయిస్తున్నారో ప్రజలు గమనించాలి. ప్రతి ఒక్కరూ చెడిపోయిన ఈ రాజకీయాలను చూడాలి అని అన్నారు. పరిపాలనలోను, పథకాల్లోనూ, సంక్షేమంలోనూ జగన్ ఎవరు కొట్టలేరు. ఏ రంగంలోనూ జగన్ కంటే మంచి చేశామని వాళ్ళు చెప్పుకోలేరు. వైఎస్ఆర్ జగన్ పేర్లు చెరిపేయాలని చూసే వాళ్ళు మన శత్రువులే. జగన్ బ్రాండ్, వైఎస్ఆర్ బ్రాండ్ ను దెబ్బ కొట్టాలని చూస్తున్న వాళ్లకు గుణపాఠం చెప్పడానికి పులివెందుల సిద్ధమా అని సీఎం గర్జన చేశారు. ఎక్కడ లంచాలు, విపక్ష లేని పాలన అందించాం. పులివెందుల వాసుల చిరకాల కళ మెడికల్ కాలేజీ. త్వరలో ఆ కాలేజీ ప్రారంభిస్తాం. పేదలకు మంచి చేయాలని ఆ దేవుడు మీ బిడ్డకు సీఎం పదవి ఇచ్చారు. అందుకే మరింత మంచిని అందించేలా అవకాశం అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అని సీఎం జగన్ ప్రసంగం ముగించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.